ఈరోజు ప్రత్యేకంగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలోనే ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. మీరందరూ కూడా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. క్యాంప్ ఆఫీస్లో పెట్టవచ్చు లేదా పార్టీ ఆఫీస్లో పెట్టవచ్చు, కానీ సందర్భం అటువంటి. ఈ పక్కన మొండిగోడలు చూస్తూ ఉన్నారు కదా, దాదాపుగా 16-18 నెలల నుంచి అట్లనే పడి ఉంది. దీన్ని గతంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ చేద్దామని చెప్పి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అప్పుడున్న అధికారులతోటి బలవంతంగా తీసుకొని కాంట్రాక్టర్లకు కూడా చెప్పి పని చేయించడం జరిగింది. అది అర్ధాంతరంగా ఆగిపోయింది. మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఇంత నగరం నడిబొడ్డున వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇంత ప్రైమరీ ప్లేస్లో ఉంటే అదంత సమంజసం కాదేమో అని అనుకొని అందరికీ అవసరమయ్యే ఒక కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టాలని చెప్పి ఒక విజ్ఞాన కేంద్రాన్ని, డిస్ట్రిక్ట్ నాలెడ్జ్ హబ్ని ఇక్కడ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు, జూనియర్ కాలేజ్ పిల్లలు, తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఉంది, చుట్టుముట్టు హాస్టల్స్ ఉన్నాయి, అలాగే వాకర్స్ ఇక్కడనే తిరుగుతూ ఉంటారు, అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ని పిలిపించుకొని డిజైన్ చేసుకొని ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించాం. దాదాపుగా 15 నెలల కాలం పట్టింది పర్మిషన్స్ తీసుకోవడానికి. ఫిబ్రవరి 24 నుంచి తీసుకొస్తే తిరగని సెక్షన్ లేదు. లాస్ట్కు 16/4/2025కి 10/4/2025కి మాకు అర్బన్ డెవలప్మెంట్ దానకిషోర్ నుంచి ఫైనల్గా ఆర్డర్ వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదైనా అనాలోచితంగా ఏదైనా అవసరం లేని పని చేయడం చాలా ఈజీ, కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది, ప్రభుత్వంలో కానీ బయట కానీ. సంతోషకరమైన విషయం ఏంటంటే ఎట్టకేలకు పర్మిషన్ వచ్చింది. ఇదొకటి, ఆ కాయిదాలు కూడా మీకు ఇస్తా. తర్వాత మెట్టుగడ్డ దగ్గర ఉన్న అక్కడ వెజ్ నాన్ వెజ్ సెంటర్ ఉంది, దాని పేరు టీడీ గుట్ట వెజ్ నాన్ వెజ్ సెంటర్ అని పెట్టిరు దాన్ని. ఆ టీడీ గుట్ట నుంచి ఇక్కడ ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఎట్లా తీసుకొచ్చిండ్రు, డాక్యుమెంట్స్ ఏవి, ఎవరి పర్మిషన్, ఫైళ్ళల్లో నోటింగ్ ఉందా, ఏం లేదు, తీసుకున్నారు అంతే. దాన్ని మళ్ళీ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, ఎందుకంటే డైట్ కాలేజ్ ల్యాండ్ అది, అప్పుడు బలవంతంగా గుంజుకున్నారు, ధర్నాలు చేసిరు, విద్యార్థి సంఘాలు కూడా అప్పుడు ధర్నా చేసినాయి. ఏదైనా ఎడ్యుకేషన్ పరమైన తీసుకోవాలి తప్పించి ఇక్కడ మళ్ళీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పెట్టడం ఏంది అని చెప్పి డైట్ కాలేజ్ ప్రిన్సిపల్, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఆ రోజు నిరసన వ్యక్తం చేసినాయి. అయినా కూడా అప్పుడున్న అధికారులు వినలేదు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వినలేదు. అది బుల్డోజ్ చేసుకొని చేసింది. దాన్ని ఇప్పుడు సరి చేసినాం. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ 17 కోట్లతోటి తెలంగాణలో ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో లేని ఇంటర్నేషనల్ స్థాయి లైబ్రరీని ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. దానికి శాంక్షన్ కూడా వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో 10 కోట్లు శాంక్షన్ అయింది. ఒక వారం 10 రోజులలో మనం శంకుస్థాపన కూడా పెట్టుకోబోతాం. ఇక్కడ లైబ్రరీతో పాటు డిజిటల్ లైబ్రరీ, సెమినార్ హాల్స్, తర్వాత చిన్న కెఫ్టేరియా, టాయిలెట్ బ్లాక్స్, ఇట్లా విద్యార్థులు కానీ జ్ఞానాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కూర్చొని ఎన్ని గంటలైనా ఇక్కడ కూర్చొని పుస్తక పఠనం చేసే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించబోతా ఉన్నాం. చాలా మందికి ప్రెస్ మిత్రులు కూడా కూర్చోడానికి స్థలం లేదు, అది కంప్లీట్ అయితే హాయిగా అక్కడ కూడా కూర్చోవచ్చు.
1,00,000 పుస్తకాలతోటి ఈ లైబ్రరీని నెలకొల్పాలని చెప్పి నాకు నేను పర్సనల్ గా సంకల్పం తీసుకున్నాను. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు ఇచ్చేది విద్య మాత్రమే. ఆ విద్యను ఇవ్వడంలో గత ప్రభుత్వాలు విఫలమైనాయి కాబట్టి ఆ విద్యని మన పిల్లలకు ఇవ్వడానికి అహర్నిశలు మేము అందరం శ్రమ పడతా ఉన్నాం. ఎమ్మెల్యేగా నేను కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అధికారులు కూడా ఇప్పుడు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్న ఆలోచనకు వచ్చింది. ఇది నిజంగా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది పూర్తిగా కంప్లీట్ చేస్తే ఇది మహబూబ్ నగర్ ప్రజలకు మేమిచ్చే కానుకగా మేము భావిస్తాం. ఈరోజు ప్రపంచ పుస్తక పఠన దినోత్సవం. ఈ రోజున ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చి మహబూబ్ నగర్ ప్రజలకు ఇది చెప్పదలుచుకున్నా. అంతర్జాతీయ స్థాయి లైబ్రరీ విత్ ఆల్ ఫెసిలిటీస్ మన మహబూబ్ నగర్ పట్టణం ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. అది ఈ రోజే ప్రకటన చేయడం కూడా చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అంతేకాకుండా విద్యార్థుల కోసం చాలా కార్యక్రమాలు మేము చేపడతా ఉన్నాం. ఇప్పుడు కోచింగ్ నడుస్తూ ఉంది. 24వ తారీఖు అయిపోతుంది. ఎంసెట్ కు స్పెషల్ క్రాష్ కోర్స్ కూడా స్టార్ట్ చేసినాం.